వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని వేవ్స్ కానీ సిగ్నల్స్ కానీ ఇచ్చి వాటి యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, పీక్ ఫ్యాక్టర్ ఆర్ క్రస్ట్ ఫ్యాక్టర్, ఫార్మ్ ఫ్యాక్టర్ కనుక్కోమంటారు అనమాట. వీటిని ఎలా ఈజీగా చేయాలో ఈ వీడియోలో చెప్తాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ మనకి యావరేజ్ వాల్యూ అంటే ఏంటో తెలియాలి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటో కూడా తెలియాలన్నమాట. అవి కూడా చూద్దాం అనమాట. ఇప్పుడు ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు దానికి యావరేజ్ వాల్యూకి ఫార్ములా వచ్చి ఎఫ్ యావరేజ్ ఈక్వల్ టు 1/t 0 to t f of t dt అనమాట. ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను అనమాట. చూడండి, ఈ టీ అంటే టైం పీరియడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన సిగ్నల్ కొన్ని పాయింట్స్ తర్వాత రిపీట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను 1 అని తీసుకుంటా, 2 అని తీసుకుంటా, 3 అని తీసుకుంటా. 1 నుంచి 2కి రిపీట్ అవుతుంది, మళ్ళీ 2 నుంచి 3కి రిపీట్ అవుతుంది కదా. అంటే దీని యొక్క పీరియడ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టైం పీరియడ్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఈ టీ వాల్యూ అనేది ఈ వాల్యూ అనమాట. ఓకేనా, ఈ టైం పీరియడ్ ఎంత ఉంటే అంత. ఒక్కొక్క దాంట్లో 2π ఉండొచ్చు, ఒక దాంట్లో టీ ఉండొచ్చు. ఓకేనా, అది ఆ టైం పీరియడ్ టీ అనుకుందాం అనమాట. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ సిగ్నల్ని మనం ఎఫ్ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, ఒక సిగ్నల్ని. అది ఎలాగో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ యావరేజ్ వాల్యూకి ఇంకొక ఫార్ములా వచ్చి ఏరియా బై టైం. ఈ ఫార్ములా వాడి మనం ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాతో మనం చేద్దాం. ఏరియా బై టైంతో ఒక సిగ్నల్ ఇలా ఇచ్చింది, కాన్స్టెంట్గా వెళ్తుంది. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది 10 అనుకుందాం ఈ వాల్యూ. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్స్లో ఈ సిగ్నల్ని y ఈక్వల్ టు సి అంటే వైకు కాన్స్టెంట్, y ఈక్వల్ టు 10 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట 10 వాల్యూ. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 10 దీనికి. అదే ఇలా వెళ్తుంది, ఇది y, ఇది x. ఇప్పుడు ఇది x1, ఏ x2, ఇది x3, ఇది y1, y2, y3. ఇప్పుడు y ఈక్వల్ టు mxతో రిప్రజెంట్ చేయొచ్చు. m అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా, ఇంటూ x. ఇప్పుడు ఇక్కడ ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి mx. ఓకేనా, ఎఫ్ ఆఫ్ టీలో ఈ mxని పెట్టాలన్నమాట ఇట్లాంటి సిగ్నల్ వచ్చినప్పుడు. అదే ఇప్పుడు సైనోసైడల్ వేవ్ వచ్చింది. ఓకేనా, దీన్ని y ఈక్వల్ టు vm సైన్ థీటాతో రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది పీక్ వాల్యూ విఎం అనుకుందాం, వై, ఇది ఎక్స్. ఓకేనా, 0 దగ్గర వాల్యూ, దీని వాల్యూ 0, 90 దగ్గర మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు సైన్ థీటా, సైన్ 90 అంటే ఏంటి 1. ఎఫ్ ఆఫ్ టీ అనేది విఎం సైన్ థీటా. కాబట్టి ఒక్కొక్క సిగ్నల్ని ఒక్కొక్క ఈక్వేషన్తో రిప్రజెంట్ చేయొచ్చు, దాన్నే ఎఫ్ ఆఫ్ టీ అని అంటారు. ఓకేనా, ఇప్పుడు మనకి టీ అంటే ఎలా తెలిసింది, ఎఫ్ ఆఫ్ టీ అంటే కూడా ఏంటో తెలిసింది. ఇక్కడ చూడండి, ఆర్ఎంఎస్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్. రూట్ ఆఫ్ మీన్ అంటే యావరేజ్, స్క్వేర్. ఇప్పుడు మనం యావరేజ్ వాల్యూ చెప్పాము, రూట్ ఆఫ్ యావరేజ్ వాల్యూ స్క్వేర్ అనమాట. 1/t 0 to t ఎఫ్ ఆఫ్ టీ స్క్వేర్ టీటీ. అంతేనా. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటండి, ఇప్పుడు ఏసీ సిగ్నల్, డీసీ సిగ్నల్ ఉంటాయి. ఆ ఏసీ సిగ్నల్ని ఆర్ఎంఎస్ వాల్యూ ఈక్వల్ టు డీసీ సిగ్నల్. ఈ ఏసీ సిగ్నల్లో డీసీ వాల్యూలో రిప్రజెంట్ చేయాలంటే అదే ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఫార్ములా ప్రకారంగా యావరేజ్ వాల్యూ కనుక్కుంటాను. చూడండి, ఇది 0 నుంచి 1 దాకా +14 ఉంది, 1 నుంచి 2 దాకా -6 ఉందన్నమాట. కాబట్టి నేను టైం పీరియడ్ ఏం చెప్పాను, ఇది సిగ్నల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా రిపీట్ అవుతుంది, 0 నుంచి 2, మళ్ళీ 2 నుంచి 4. కాబట్టి 2 అనేది టైం పీరియడ్ అనమాట, 1/2. ఇప్పుడు 0 నుంచి 1 దాకా +14 ఎఫ్ ఆఫ్ టీ డిటి కదా, డిటి ప్లస్ 1 నుంచి 2 దాకా -6 డిటి. అంతేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం అనమాట. 1/2 14 అంటే ఇక్కడ టీ వస్తుంది అనమాట. 14 ఇంటూ 1 - 0 ప్లస్ 6 ఇంటూ 2 - 1 ఇంటిగ్రేషన్ అనమాట. ఓకేనా, 1/2 14 - 0 14 ఇక్కడ -6 ప్లస్ 2 - 1 1 -6 అనమాట ఇక్కడ. ఓకేనా, వాల్యూ ఎంత వచ్చింది, 14 - 6 8, 8/4 8/2 4 అనమాట వాల్యూ. ఓకేనా, ఇదేని
మన యావరేజ్ ఫార్ములైజ్ చూద్దాం అనమాట. మనం ఇలా చేయకుండా ఫార్ములైజ్ చూద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫార్ములైజ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఉందా, దీనికి యావరేజ్ వాల్యూ అంటే ఏరియా బై టైం కదా. ఇప్పుడు ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఏరియా కదా. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ వచ్చి 14 ఇంటూ బ్రెడ్త్ వచ్చి 1 ప్లస్ సెకండ్ దానికి -6 లెంత్ ఇంటూ బ్రెడ్త్ 1 బై సిగ్నల్ అనేది టైం పీరియడ్ అనేది ప్రతి 2 మిల్లీ సెకండ్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 చూడండి. 14 - 6 by 2 ఇంత 8 by 2 ఈక్వల్ టు 4. ఆన్సర్ 4 అనమాట. అంటే మనం ఇందాక చేసినట్టు ఫార్ములైజ్ చేసినా అదే వస్తుంది, ప్లస్ ఏరియా బై టీ చేసినా ఇదే వస్తుంది అనమాట. ఓకేనా? సింపుల్గా ఏరియా బై టైం పీరియడ్ వేసేసి వచ్చేస్తుంది అనమాట. అలాగే రెక్టాంగులర్ వేవ్కి ఆర్ఎంఎస్ వాల్యూ ఆర్ఎంఎస్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఇంటూ టైం బై టైం పీరియడ్. ఈ ఫార్ములా వేస్తే చాలన్నమాట ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే. చూడండి, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది, ప్లస్ 14 అనేది ఒక మ్యాగ్నిట్యూడ్, -6 అనేది ఒక మ్యాగ్నిట్యూడ్. టైం పీరియడ్ మాత్రం 2 వేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ 14 స్క్వేర్ ఇంటూ ఎంతవరకు టైం పీరియడ్ 1 ప్లస్ -6 స్క్వేర్ ఇంటూ టైం పీరియడ్ ఎంత, ఇది 1. ఓకేనా? ఇంతే ఫార్ములా ఆర్ఎంఎస్ స్క్వేర్ ఈక్వల్ టు దీని ఇటుపక్క ఈ స్క్వేర్ ఇటుపక్క రూట్ వస్తే చాలన్నమాట. 196 ప్లస్ 36/2 రూట్. ఇదే ఆన్సర్ సొల్యూషన్. చూడండి, ఒక రెక్టాంగులర్ వేవ్కి యావరేజ్ వాల్యూ అయినా ఆర్ఎంఎస్ వాల్యూ అయినా ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు చూడండి, యావరేజ్ వాల్యూ అడిగాడు, టైం పీరియడ్ 2, ఏరియా 14 ఇంటూ 1 ప్లస్ -6 ఇంటూ 1. ఓకే, 8/2 4. అంతే చూడండి, అంత సింపుల్గా చేయొచ్చు. అదే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అడిగితే సేమ్ చూడండి ఇలా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సాటూత్ వేవ్ ఫామ్. వీటికి ట్రయాంగులర్ వేవ్ ఫామ్కైనా సాటూత్ వేవ్ ఫామ్కైనా సేమ్ అనమాట. యావరేజ్ వాల్యూ ఏరియా కనుక్కోవాలి. ఒక ట్రయాంగులర్ వేవ్కి ఏరియా ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ AB. ఓకేనా? ఇప్పుడు హాఫ్ ఇంటూ ఏరియా, ఏ అంటే 200, బి అంటే చూడండి సిగ్నల్ అనేది ఎప్పుడు దాకా రిపీట్ అవుతుంది, ప్రతి 2కి రిపీట్ అవుతుంది కాబట్టి 2 బై టైం పీరియడ్ ఎంత 2. అంతే అయిపోయింది. 2 క్యాన్సిల్, 200/2 100. దీని యొక్క యావరేజ్ వాల్యూ 100. అది ఆర్ఎంఎస్ వాల్యూ కావాలనుకోండి, సాటూత్ సాటూత్ వేవ్ ఫామ్కి సపరేట్ ఫార్ములా అనమాట. 1/3 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ 200 స్క్వేర్ ఇంటూ టైం పీరియడ్ ఎంత 2 బై టైం పీరియడ్ 2. 2 క్యాన్సిల్, 200 స్క్వేర్ బై 3. ఇదే ఆన్సర్ సొల్యూషన్. చూడండి ఎంత ఈజీగా సాటూత్ వేవ్ ఫామ్కి యావరేజ్ కానీ ఆర్ఎంఎస్ కానీ ఎంత ఈజీగా కనుక్కోవచ్చు చూడండి. ఓకేనా? చూడండి, ఇక్కడ సైన్సోయిడల్ వేవ్ ఇచ్చాడు అనమాట. సైన్సోయిడల్ వేవ్లో మనం ఎప్పుడైనా యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే హాఫ్ సిగ్నల్కి మాత్రమే కనుక్కోవాలి. అంటే ఇది 2π అనుకోండి, ఇది 4π అనుకోండి, పై వరకే కనుక్కోవాలి. ఎందుకంటే యావరేజ్ వాల్యూ ఫుల్ రిపీట్ అయ్యే సిగ్నల్ 2π అనేది ఎప్పుడు కూడా 0నే అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇది పాజిటివ్ ఏరియా, ఇది నెగిటివ్ ఏరియా. పాజిటివ్ ఏరియా ఎంత ఉందో నెగిటివ్ ఏరియా కూడా అంతే ఉంది. కాబట్టి పాజిటివ్ ఏరియా ప్లస్ నెగిటివ్ ఏరియా క్యాన్సిలేషన్ 0 అయిపోతుంది. యావరేజ్ వాల్యూ ఆఫ్ ఫుల్ సిగ్నల్ ఈక్వల్ టు 0 అనమాట. ఎప్పుడైనా మనకి సైన్సోయిడల్ వేవ్ ఇచ్చినప్పుడు దానికి యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే హాఫ్ వరకే, అంటే పై వరకే కనుక్కోవాలి. ఓకేనా? వాడు అడిగేది కూడా యావరేజ్ వాల్యూ సైన్సోయిడల్ వేవ్ అంటే పై వరకే అనమాట. దానికి ఫార్ములా వచ్చి 1/t 0 to t f of t dt కదా. 1/t టైం పీరియడ్ వచ్చి π, 0 to π f of t Vm sin θ dθ గా రాసుకోవచ్చు అని చెప్పాను f of tని. ఇప్పుడు Vmని ముందుకు తీసుకొస్తా, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ మైనస్ cos θ 0 to π. అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి ఏం చేయొచ్చు అంటే cos θని 0ని పైకి పంపించి మైనస్ తీసేయచ్చు అనమాట. 0ని పైకి, పైని కిందకి పెట్టుకొని. ఓకేనా? Vm/π. ఇప్పుడు Vm/π cos 0 అని పెడదాం. ఫస్ట్ cos 0 1 మైనస్ cos ఆఫ్ 180 -1. చూడండి, 2 Vm/π యావరేజ్ వాల్యూ ఆఫ్
సైనుసాయిడల్ వేవ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? యావరేజ్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్. ఇది ఈజీగా గుర్తుపెట్టడానికి నేను చెప్తాను చూడండి. 2/π Vm అంటే 2/3.14, ఓకేనా, ఇంటూ Vm అంటే 0.637 ఇంటూ Vm. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లో ఒక వాల్యూ ఇచ్చేస్తాడనమాట. పీక్ వాల్యూ 100, దాని యొక్క దాని యొక్క యావరేజ్ వాల్యూ కనుక్కోమంటాడు. మీరు కరెక్ట్గా 0.637 ఇంటూ 100, 63.7 volts అనేది దాని యొక్క యావరేజ్ వాల్యూ, ఓకేనా? ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కుందాం అన్నమాట. VRMS స్క్వేర్ ఈక్వల్ టు 1/t 0 to t f of t dt స్క్వేర్, ఓకేనా? ఇప్పుడు మనం ఆర్ఎంఎస్ వాల్యూ 0 to π అయినా కనుక్కోవచ్చు, 0 to 2π అయినా కనుక్కోవచ్చు, 0 to π అయినా తీసుకోవచ్చు, 0 to 2π అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎంఎస్ మీన్ స్క్వేర్ అనమాట. అంటే ఈ నెగిటివ్ వాల్యూని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? పాజిటివ్కే వస్తుంది అనమాట, ఓకేనా? కాబట్టి మనం హాఫ్ సైకిల్ అయినా తీసుకోవచ్చు, పూర్తి సైకిల్ అయినా తీసుకోవచ్చు. నేను హాఫ్ సైకిల్ తీసుకుంటున్నాను. 1/π 0 to π Vm స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా dt, ఇంతే కదా. నేను ఎఫ్ ఆఫ్ టీని Vm sin టీటాగా అనుకున్నాను అనమాట. ఇప్పుడు 1/π Vm స్క్వేర్ని ముందు తీసుకొచ్చేస్తాను. సైన్ స్క్వేర్ టీటాని ఏం రాసుకోవచ్చు అంటే 0 to π 1 - cos 2θ/2, ఓకేనా, dt. ఇప్పుడు Vm స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 టీటా అవుతుంది. టీటాకి 0 to π మైనస్ cos 2θ అంటే sin 2θ/2, 0 to π, ఓకేనా? ఇప్పుడు Vm స్క్వేర్ బై 2 టీటా π - 0 - 1/2 ఇంటూ sin 2θ, టీటా ఈక్వల్ టు π కాబట్టి sin 2π sin 2π మైనస్ sin 0, ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ Vm స్క్వేర్ బై 2π π - 0 మైనస్ 1/2 ఇంటూ 0 - 0, ఓకేనా? sin 2π అన్న జీరోనే, sin 0 అన్న జీరోనే, ఓకేనా? Vm స్క్వేర్ బై 2π ఇంటూ π Vm స్క్వేర్ బై 2, ఓకేనా? VRMS స్క్వేర్ ఈక్వల్ టు VRMS అంటే Vm/√2 అనమాట. Vm/√2, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్ఎంఎస్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఈ సిగ్నల్ చూడండి, మనం చేసిన ప్రకారంగా ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైనుసాయిడల్ వేవ్ Vm/√2 ఫార్ములా. Vm ఎంత? 100, ఇక్కడ 100/√2, ఆన్సర్ 100/√2, ఓకేనా? ఇప్పుడు పీక్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్ అవి చూద్దాం అనమాట. పీక్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఒక సిగ్నల్ ఇలా తీసుకున్నాం అనమాట. దీనికి ఇది పీక్, ఈ మధ్యలో ఆర్ఎంఎస్ ఉంటుంది, దానికన్నా తక్కువ యావరేజ్ వాల్యూ, ఓకేనా? ఇప్పుడు పీక్ ఫ్యాక్టర్ V peak by VRMS. ఫామ్ ఫ్యాక్టర్ VRMS by V average. చూడండి, పీక్ పైన ఉంటుంది, V పీక్ కన్నా VRMS తక్కువ. ఇప్పుడు VRMS కన్నా V యావరేజ్ తక్కువ. V పీక్ బై VRMS వేస్తే పీక్ ఫ్యాక్టర్ వస్తుంది. VRMS బై V యావరేజ్ చేస్తే ఫామ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఇప్పుడు ఒక సైనుసాయిడల్ సిగ్నల్కి VRMS Vm/√2 అంటే 0.707 Vm, V యావరేజ్ 2 Vm/π అంటే 0.637, ఓకేనా? V పీక్ ఫ్యాక్టర్ V పీక్ బై VRMS అంటే V పీక్ బై Vm/√2 ఈక్వల్ టు
√2 1.414 వి పీక్ ఫ్యాక్టర్ ఫర్ సైనూసోయిడల్ వేవ్. అలాగే ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి విఆర్ఎంఎస్ బై వి యావరేజ్. ఓకేనా, విఆర్ఎంఎస్ వచ్చి Vm/√2 బై 2Vm/5. ఇది వచ్చేసరికి π/2√2 అనమాట. దీని వాల్యూ వచ్చేసరికి 1.11. ఓకేనా, ఇప్పుడు చూడండి కొన్ని సిగ్నల్స్కి ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కుందాం అనమాట. ఇప్పుడు రెక్టాంగులర్ వేవ్ ఇది చూడండి, π/3 వరకు +100 ఉంది, π/3 నుంచి 2π/3 వరకు -100 ఉందన్నమాట. ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఆర్ఎంఎస్ అంటే ఏంటి, ఇది స్క్వేర్ చేస్తాం అనమాట. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది ఇది కూడా. కాబట్టి దీని యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు దీని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ సేమ్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది అనమాట, +100. ఓకేనా, ఇలా ఏదైనా ఒక రెక్టాంగులర్ వేవ్ కానీ స్క్వేర్ వేవ్ కానీ ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే మాత్రం దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది చూసారా, అదే ఈక్వల్ అవుతుంది అనమాట. కంటిన్యూస్గా ఉండాలి సిగ్నల్. ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ సాటూత్ వేవ్ ఫామ్ చూడండి, ఇక్కడ 1/3 ఇంటూ magnitude square ఇంటూ టైం పీరియడ్. 1/3 ఇంటూ magnitude square 50 స్క్వేర్ ఇంటూ టైం ఎంతవరకు ఉంటుంది, ఇది 0 నుంచి 4 దాకా. 4 బై సైకిల్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 4కి రిపీట్ అవుతుంది కాబట్టి 4 కింద కూడా 4 కాబట్టి √50 స్క్వేర్ బై 3 కాబట్టి 50/√3 50/√3 ఆన్సర్. ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదొక చార్ట్ వస్తే చాలు అనమాట, మనకు వచ్చే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సాటూత్ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ Vm/2, ఆర్ఎంఎస్ వాల్యూ Vm/√3, పీక్ ఫ్యాక్టర్ వి పీక్ బై వి ఆర్ఎంఎస్. అంటే Vm/√3 వేస్తే √3 మనం మిగులుతుంది కాబట్టి పీక్ ఫ్యాక్టర్ √3. ఫార్మ్ ఫ్యాక్టర్ విఆర్ఎంఎస్ బై వి యావరేజ్. ఓకేనా, అలా వేస్తే 1.15. మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే చూడండి, స్క్వేర్ వేవ్కి పీక్ ఫ్యాక్టర్ ఎంత, ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతాడు అనమాట. చూడండి, స్క్వేర్ వేవ్ కంటిన్యూస్గా ఉంది అనుకోండి, దాని యొక్క యావరేజ్ వాల్యూ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి పీక్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా 1 ఉంటుంది. ఇది ట్రెపిజాయిడల్కి. ఇది వచ్చేసరికి సైనూసోయిడల్కి మనం డెరివేషన్ చేసాం కదా, యావరేజ్ వాల్యూ 2Vm/π, ఆర్ఎంఎస్ వాల్యూ Vm/√2, పీక్ ఫ్యాక్టర్ వచ్చి 1.414. దీని వాల్యూలో చెప్తున్నాను అనమాట. ఫార్మ్ ఫ్యాక్టర్ 1.11. ఓకేనా, ఇలా అండి. థ్యాంక్ యూ.